వందనాలు. శక్తివంతుడా నీకు వందనాలు. అద్వితీయ సత్యదేవుడా నీకు వందనాలు. నిరంతరం స్తోత్రార్హుడా నీకు వందనాలు. ధవళవర్ణుడా నీకు వందనాలు. రత్నవర్ణుడా నీకు వందనాలు. అతికాంక్షణీయుడా నీకు వందనాలు. బహు సుందరుడైన దేవా నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. స్తోత్రమయా స్తోత్రం నాయన. సుందరుడా, అతికాంక్షణీయుడా, ధవళవర్ణుడా, 10,000 మందిలో పోల్చదగినవాడా, అతి సుందరుడా, ప్రాణప్రియుడా, దేవానికి వందనాలు. నాయన తండ్రి ఉదయకాల సమయన షారోను పుష్పముగా, నాయన పద్మముగా, నాయన తండ్రి జుంటు తేనె ధారల కన్నా మధురమైన శ్రేష్టమైన నీ వాక్యాన్ని మేము వినబోచుండగా నాయన తండ్రి మీరు మా మధ్య ఉండండి ప్రభా. మీ బలిపీఠానికి సమీపముగా వచ్చి ఉన్నాం ప్రభా. స్తుతులతో నాయన సమీపించాము. వాక్యముతో నాయన తండ్రి మమ్మల్ని హత్తుకొనండి ప్రభా. నాయన తండ్రి నీ వాక్యమిత్రైన దాసులతో నూరంతర ఆత్మాభిషేకాన్ని దయచేసి మేము వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా సరే నాయన తండ్రి నీ వాక్యానికి మేము దగ్గరగా వచ్చి ఉన్నాం ప్రభా. నాయన తండ్రి వాక్య రూపమైన దేవ మమ్మల్ని బలపరచండి. నీ శక్తితో నింపండి ప్రభా. మీరే నాయన తండ్రి ఆత్మానుసారమైన జీవితం దయచేసి ఈరోజు కావాల్సిన నాయన తండ్రి మా డైలీ బ్రెడ్ మీరు అనుగ్రహించి నాయన నీకు ఇష్టమైన రీతిగా నాయన తండ్రి మా జీవితాలు మలుచుకొనమని నాయన సజీవ లెక్కలో ఉంచి నీ పాదాల దగ్గర రావటానికి కృపనిచ్చినందు మరొకసారి వందనాలు చెల్లిస్తూ దైవదాసు నూరంతర ఆత్మాభిషేకంతో అభిషేకించి మీరే నాతో మాతో మాట్లాడమని యేసు శక్తిగల నామములో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కుడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వ్యాపార రంగంలో ప్రభు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్ గా కూడా ఉన్నారు. హగ్గై ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య, ప్లీజ్. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మనము ఎందువల్ల మనము వాక్యము చదవాలి, వినాలి, వివేచించాలి, అదే విధముగా మన హృదయంలో భద్రపరచుకోవాలి అన్న విషయాల గురించి అనేసి మాట్లాడుకుంటున్నాము. మొట్టమొదటిగా మనం ఒక చిన్న రీక్యాప్ చేసుకుందాము. మనం ఏం చూసాము అంటే ఇదే వాక్యము మన యొక్క జీవితము, మన యొక్క ఆరోగ్యము అయి ఉన్నది అనే విషయాన్ని గమనించాము సామెతల నుంచి. అదే విధముగా మన జీవితానికి నడిపించుకోవటానికి కావలసినటువంటి జ్ఞానమునిచ్చేటటువంటి మాటలు కేవలం మనకి బైబిల్లో మాత్రమే దొరుకుతాయి అన్న విషయాన్ని చూసుకున్నాము. నెక్స్ట్ మనము హెబ్రీ పత్రిక నుంచి ఈ వాక్యము మనల్ని ఒక అద్దం ముందు నుంచోపెట్టి మన యొక్క హృదయము, మన యొక్క తలంపులను బయటకు తీసుకొని వచ్చి మనకి చూపిస్తుంది. కాబట్టి అందువల్ల వాక్యాన్ని ధ్యానించుకోవాలి అన్న విషయాన్ని గమనించాము. తర్వాత ఇర్మియా పత్రిక ప్రకారము
ఆయన యొక్క వాక్యము అగ్ని వంటిది కాదా, సుత్తె వంటిది కాదా? అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అబద్ధపు మాటను, ఒక అబద్ధపు కలను చాలా క్లియర్ కట్‌గా వేరు చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాము. అందువల్ల ఆయన యొక్క వాక్యము మనల్ని రిపెంటెన్స్‌లోనికి, కరెక్షన్‌లోనికి, శాంతి సమాధానంలోనికి, అదే విధముగా సంతోషములోనికి నడిపించేటటువంటి అవకాశం కేవలం వాక్యానికి మాత్రమే ఉంది. ఎస్పెషల్లీ రిపెంటెన్స్‌లోనికి నడిపించేటటువంటి ఆ క్షమత, ఆ శక్తి కేవలము వాక్యానికి మాత్రమే ఉంది అనే విషయాన్ని గమనించుకున్నాము. యాకోబు పత్రిక నుంచి మనం చూసుకున్నాము. మన యొక్క నిజ స్వరూపము అంటే లైక్ మన హార్ట్ కండిషన్ ఎలా ఉంది అంటే ఈసీజీ ఎలా తీసుకుంటామో అదే విధముగా మన యొక్క హృదయం యాక్చువల్‌గా ఏం చూస్తున్నది, మన హృదయంలోని తలంపులేంటి అనేది తెలుసుకునేటటువంటి అవకాశం కావాలా? అయితే ఖచ్చితంగా వాక్యం దగ్గరికి వెళ్ళాలి అనే విషయం చూసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ముందుకు వెళ్దాం మనము. ఆయన యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు, ఆయన యొక్క వాక్యాన్ని మనము హృదయములో కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మనము నడుస్తున్నప్పుడు, మన జీవితాన్ని కండక్ట్ చేసుకుంటున్నప్పుడు జరిగేటటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అది మనము పాపము చేయకుండా మనల్ని కాపాడుతుంది. అంటే ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ లైఫ్‌లోనికి నడిపించేటటువంటి అవకాశము కేవలము వాక్యానికి మాత్రమే ఉంది. సపోజ్ ఏదన్నా మనం చేయాలన్న తలంపు రాంగానే ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే మనం వాక్యంతో నింపబడి ఉంటామో, అప్పుడు ఆ దేవుని మాట మనలోంచి అది ఒక జీవపు ఊట కాబట్టి మనకది రిమైండ్ చేస్తది. ఒక దగ్గర మనకి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ మాట మాట్లాడతారు మనతో. మీరు ఎక్కువ ఏమి జ్ఞప్తికుంచుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు వాక్యాన్ని చదువుతున్న కొలది ఏం చేస్తుంది అంటే అది అవసరమైనటువంటి సమయములో అక్కడ మీరు ఏం మాట్లాడాలి అనేది చెప్తుంది అనేటటువంటి మాట. ఆ సందర్భంలో మీరు రాజుల ముందు నుంచున్నప్పుడు, ఆ సమయాల్లో ఏం మాట్లాడాలి అనే విషయాన్ని మీకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తుకు తీసుకొనొస్తాడు. జ్ఞప్తికి తీసుకొనొస్తాడు అనేటటువంటి మాట. అదే విధముగా మనం పలు విధమైనటువంటి సందర్భాల గుండా వెళ్తున్నప్పుడు, ఆ సందర్భము గనక ఎక్కడైనా సరే మనము వెనక్కి వెళ్ళే అవకాశము, లేదు అంటే గనక పాపంలో పడేటటువంటి అవకాశము ఏదన్నా అటువంటి సందర్భం వచ్చినప్పుడు, వాక్యంతో నింపబడి ఉంటే మాత్రమే మనము ఆ వాక్యం మనల్ని ఇట్ విల్ హోల్డ్ అస్ బ్యాక్ ఫర్ ఎ సెకండ్. ఆ స్ప్లిట్ సెకండ్ చాలు. ఆ ఒక్క క్షణం చాలు. సో థట్ అది మనల్ని చేయనీయకుండా ఆపుతుంది. ఒక భక్తుడు అన్నాడు కదా! తలంపులు రాకుండా ఉండవు. అంటే ఆలోచనలు రాకుండా ఉండవు. కానీ ఆ ఆలోచనలను గూడు కట్టించుకోకూడదు అని అంటాడు. అంటే నెత్తి మీద పక్షులు తిరుగుతానే ఉంటాయి. అలాగే హృదయంలో, మనస్సులో తిరుగుతానే ఉంటాయి ఆలోచనలు. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ అటువంటిది ఏదన్నా ఒక నెగెటివ్ ఆలోచన ఏదైతే మనల్ని పాపములోనికి నెట్టేటటువంటి అవకాశం ఉన్నదో ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని దూరం పెట్టగలుగుతాము మనము. అలా దూరం పెట్టగలిగేటటువంటి శక్తి ఖచ్చితంగా వాక్యానికి ఉంది అనేది తెలుసుకోగలుగుతాం. అందువల్లనే చాలా సార్లు క్రైస్తవులు ఏదైనా ఒక పొరపాటు మాట మాట్లాడినా వి ఆర్ మీనింగ్ ఏ ట్రూ రిపెంటెడ్ క్రిస్టియన్, రైట్? అతనికి సరి చేసుకోగలుగుతాడు. తన యొక్క పద్ధతిని సరి చేసుకునేటటువంటి శక్తి వాక్యానికి ఉంది కాబట్టి సరి చేసుకోగలుగుతాడు. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ దట్ హి హాస్ టు హావ్ దట్ వర్డ్ ఇన్ హిమ్సెల్ఫ్. అందువల్లనే మనము ఖచ్చితంగా ధ్యానించటము, చదవటము, వినటము, ఆ తర్వాత ఎంత కుదిరితే అంత జ్ఞప్తికి తెచ్చుకోవటము చాలా ఇంపార్టెంట్ అన్న మాటల్ని చూసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని మనము కీర్తనలు సామ్స్ 119 1-3 వరకు ఈ మాటలు మనకి రాసి పెట్టబడి ఉంటాయి. పాపమును చేయకుండా
మార్గములలో నడుచుకునేటటువంటి అవకాశం ఉంది అనేసేసి. కీర్తనలు 119 1, 2, 3 వచనాలు చదువుకుందాము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. అంటే ఏ పాపమును చేయరు అంటే చేయలేము. ఎప్పుడు? వెన్ మన హృదయము గనక ఆయన శాసనములతో లేదా ఆయన మాటలతో నింపబడి ఉన్నప్పుడు, ఆయన ధర్మశాస్త్రముతో మన జీవితం అనుసంధానమైనప్పుడు, 2 కలిసి వెళ్తున్నప్పుడు, దెన్ ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ టు డూ ఎ సిన్. ఆ సిన్ఫుల్ థాట్ రావచ్చు కాక, కానీ దాన్ని చేయలేము. దాన్ని అక్కడ ఆపగలుగుతాము. ఈ ఆపేటటువంటి క్షమత ఖచ్చితంగా వాక్యానికి ఉంది అనేసేసి దావీదు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. అండ్ దెన్ ఇట్ ఈస్ రియల్లీ పాసిబుల్. మన లైఫ్ ని కూడా మనము తరచి చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ అనేది మనకి చాలా సందర్భాల్లో తెలుస్తూ ఉంటున్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆలోచించండి. మనము అంటే ఇది నాకు ఎప్పుడు నా జీవితంలో అలైవ్ అయింది అంటే, ఈ వాక్య భాగము నా జీవితంలో నాకు నేను ఎప్పుడు చూసుకోగలిగాను అంటే, ఆ ఇనిషియల్ డేస్ లో సపోజ్ నేను ఏదైనా ఒక 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 చూడకూడని మూవీ చూస్తూ ఉన్నాను అనుకోండి. లేదు అంటే కనుక నేను నా భార్యతో కొద్దిగా గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోండి. అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ గట్టిగా ఏదో ఒక పాయింట్ ప్రూవ్ చేయటానికి, లేదు నువ్వు తప్పు అని చెప్పటానికి, నేను రైటు అని చెప్పటానికి మాట్లాడుతున్నాను అనుకోండి. అదే టైంలో ఎవరైనా, అండ్ ఇంపార్టెంట్లీ అది గనక ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, అంటే ఎవరైనా బిలీవర్ గాని, లేదు అంటే పాస్టర్ గారు గాని, ఆ గేట్ తీసుకుంటూ ఆ గేట్ శబ్దం ఏదన్నా అయిందనుకోండి, మనం వెంటనే నన్ను నేను గమనించుకున్నప్పుడు నేనేం చేశాను అంటే, నేను ఛానల్ అయినా మార్చాను. లేదు అన్నట్లయితే గనక నా యొక్క ఆ తీవ్రమైనటువంటి స్వరాన్ని తగ్గించాను. అంటే ఇఫ్ ఎక్స్టర్నల్ థింగ్, ఒక మనిషి ఇటువంటి చేంజ్ నాలోనికి తీసుకురాగలిగితే, అరే అతని ముందు నేను ఇలా మాట్లాడకూడదు, లేదా పాస్టర్ గారి ముందు నా యొక్క ప్రవర్తన ఇలా ఉండకూడదు, నేను పాస్టర్ గారి ముందు ఇటువంటివి చూడకూడదు అంటే అర్థం ఏంటి? అంటే ఐ హావ్ దట్ ఇన్ మీ. అంటే దేవుని వాక్యం నాలో ఉంది. అందువల్ల అది అరే ఇట్ ఈస్ నాట్ గుడ్ అనేది చెప్తున్నది. కానీ వాళ్ళు లేనప్పుడు చేయగలుగుతున్నాను అంటే కారణం ఏంటి అంటే, నేను నింపబడలేదు కాబట్టి. ఇఫ్ ఐ యామ్ ఫిల్డ్ అప్, దెన్ ఐ విల్ నాట్ ఈవెన్ గో దేర్. ఈవెన్ ఇఫ్ ఐ గో దేర్, వాళ్ళు వచ్చినప్పుడు కూడా అది నాకు ఇష్టం కాబట్టి నేను చూస్తున్నాను. అది దాంట్లో నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాను కాబట్టి చూడగలుగుతున్నాను. అంటే అక్కడ కపటం ఉండదు. వేషధారణ ఉండదు అక్కడ. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. దిస్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ మై లైఫ్. అండ్ దెన్ యాజ్ యూజువల్ మనం మన లైఫ్స్ లో మనందరము కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించే ఉంటాం. సో దట్ ఈస్ వాట్ గాడ్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ డూ టు us ఇన్ అవర్ లైఫ్. అదే మాటను మళ్ళీ మనము 11వ వచనంలో కూడా రిపీట్ అవటాన్ని చూడగలుగుతాము. 11వ వచనం చదువమ్మా. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎప్పుడైతే నా యొక్క హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉంటానో, నేను పాపం చేయలేను. నీ ఎదుట, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మాటని మనము యేసేపు భక్తుడు కూడా పలకటాన్ని గమనిస్తాం. నీ ఎదుట నేను ఇటువంటి పాపమును ఎలా చేస్తాను అనేసేసి దేవుని దగ్గర తన యొక్క కన్ఫెషన్ చెప్పడాన్ని చూస్తాం. అంటే వెన్ వీఆర్ సిన్నింగ్, ఒక స్పృహ వస్తుంది మనలోనికి. ఇట్ ఈస్ నాట్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సిన్ అగైనెస్ట్ మై వైఫ్, మై చిల్డ్రన్, ఆర్ ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళ నుంచి, అది కాదు. నాకు హృదయములో ఒక ఆలోచన పుట్టించాడు దేవుడు. ఏమని అంటే, నువ్వు చేసిన ప్రతి పాపము నా కనుల ఎదుటకొచ్చింది.
ఈ నీ పాపము నా ముఖమును నీకు చూపించకుండా మరుగు చేసుకోవడానికి, తిప్పివేయటానికి ఈ నీ పాపము కారణము యెషయా గ్రంథంలో ఉంటుంది. వాట్ ఈస్ కమింగ్ ఇన్ బిట్వీన్ మీ అండ్ దెన్ మై గాడ్ ఈస్ ఓన్లీ మై సిన్ అన్నది తెలుసుకోగలుగుతాను నేను. సో దట్ ఈస్ అటువంటి ఆలోచనలోకి రావటము కేవలము బైబిల్ మాత్రమే తీసుకురాగలుగుతుంది. అనేక గ్రంథాలు మనం చూస్తాము, అనేక సూక్తులను మనం గమనించవచ్చు. బట్ నన్ ఆఫ్ దెమ్, అనేక మత గ్రంథాలు ఈ ఈ రియలైజేషన్, ఈ రిపెంటెన్స్ ని ఖచ్చితంగా తీసుకురాలేవు. కేవలము బైబిల్ మాత్రమే తీసుకొస్తుంది. ఇది కూడా మనందరికీ కూడా మన యొక్క జీవితాల్లో తెలుసు. ఎందుకు అంత క్రితం అటువంటి జీవితాన్ని గడిపాము, ఆ తర్వాత ఎందువల్ల మారాము అంటే కేవలము వాక్యం వల్ల మాత్రమే మాట్లాడాము. వాక్యానికి అది ఇన్నరెంట్ గా అటువంటి శక్తి ఉంది. దట్ ఈస్ వై వి నీడ్ టు రీడ్, లిజన్, మెడిటేట్ అండ్ దెన్ లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది తెలుసుకుంటున్నాం. 119 దీంట్లోనే ఎక్కువగా మనం 119వ కీర్తనలోనే ఉంటాము ఈ రోజంతా కూడా. 105వ వచనం చదువుకుందాం. 105. నీ ఇలా వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇది మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. దీంట్లో ఎక్కువ మనకేమీ విశ్లేషణ అక్కర్లేదని అనుకుంటున్నాను. బట్ ఫర్ మనము నడుస్తున్నటువంటి త్రోవలో అడ్డంకులు ఏమున్నాయో తెలుస్తుంది, మంచి విషయాలు ఏమున్నాయో తెలుస్తుంది. మంచి విషయాలని హత్తుకుంటూ అడ్డంకులను తొలగించుకోవటానికి కావలసినటువంటి అవకాశము దేవుడు తన యొక్క వాక్యం నుంచి మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అది ఒక గైడ్ లాగా, మన యొక్క జీవన ప్రమాణాలకు ఒక గైడ్ లాగా మనకు అవుతుంది. చూసారా, మనం ఏదన్నా ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు డూస్ అండ్ డోంట్స్ అంటారు. ఏమండి ఈ ఆఫీస్లో ఈ పని చేయకూడదండి, గట్టిగా మాట్లాడకూడదండి. ఏమండి ఈ ఆఫీస్లో అయినట్లయితే గనక ఇదిగో ఇటువంటి నియమాలను మనం పాటించాలి. లైక్ ఈవెన్ ఇఫ్ యూ గో టు చర్చ్, ఏమండి ఇక్కడ మనము చెప్పులు ఇక్కడ ఇప్పాలి, లోనకి ఇలా ఇది సంగతి, ఇదిగో ఇదైనట్లయితే ఇలా ఉంటుంది. ఇలా ఏవైతే ఈ నియమాలు ఉన్నాయో, ఒక జీవితానికి సంబంధించిన కొన్ని నియమాలు మన జీవితానికి అవసరం. చాలాసార్లు అనుకుంటాము మనము, ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిపోయింది, మై లైఫ్ మై విల్ అనేసేసి. సో అదే అక్కడికి లీడ్ చేస్తుంది. నీ లైఫ్ అని అనుకుంటున్నావు, కరెక్టే. అక్కడి వరకు కొద్ది వరకు మనం అగ్రి అవ్వచ్చు, అది మన జీవితమే అనేసేసి. బట్ మై విల్ అనేది కుదరదు. ఎందువల్లంటే నీ విల్ లేదా నీ యొక్క చిత్తము ఇతరులకు ప్రమాదకారం కాకూడదు. నా కారు నా ఇష్టం వచ్చినట్టు నడిపితే కుదురుతుందా? పోనీ అలా అనేటటువంటి నేను అదే కారులో నీళ్ళు ఎందుకు పోయాను? నా ఇష్టం కదా, నీళ్లు పోసి నడిపిస్తాను పెట్రోల్ బదులు. కుదరదు. ఎందుకంటే దాన్ని తయారు చేసినటువంటి మేకర్, తయారు చేసినటువంటి వ్యక్తి అన్నాడు దాంట్లో పెట్రోల్ పోస్తేనే నడుస్తుంది, దాంట్లో డీజిల్ పోస్తేనే నడుస్తుంది. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ పెట్రోల్ బండిలో డీజిల్ పోసినా నడవదు, డీజిల్ బండిలో పెట్రోల్ పోసినా నడవదు. 2 ఇంధనాలే కదా అంటే కుదరదు అలాగా. లేదు 2 వాటర్ లాగానే ఉన్నాయి కదా అంటే కుదరదు అలాగా. సో మేకర్, దాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, దాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి కొన్ని నియమాలు పెట్టాడు. ఆ నియమాల ప్రకారం మాత్రమే జీవితము వెళ్ళాలి. సో ఆ త్రోవ, అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి చేయాలి అనేటటువంటి కొన్ని పాఠాలు, సత్యాలు మనల్ని ఖచ్చితంగా గైడ్ చేసేటటువంటి అవకాశం. అండ్ దెన్ వైల్ వీఆర్ వాకింగ్, మనకి చాలా సార్లు ఏమనుకుంటాము అంటే నాకు ఏం జరుగుతుందో మొత్తం చెప్పు అంటాము. దాని నుంచి కూడా మనల్ని మనము తగ్గించుకోవాలి. ఎందువల్ల అంటే వీ నీడ్ నాట్ నో ఎవ్రీథింగ్.
నువ్వు నడవవలసిన త్రోవ అన్నప్పుడు సపోజ్ నేను ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్ అన్నవరం వరకు వెళ్ళాలనుకోండి. సడన్‌గా అన్నవరం ఎందుకొచ్చిందంటే నేను ప్లాన్ చేశాను నిన్ననే అక్కడికి వెళ్ళటం కోసం అనేసేసి. డిసెంబర్ మాసంలో. రైట్. సో, నేనిక్కడ టికెట్ తీసుకోవాలి. ఇదిగో ఇది చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఓకే. నాకు తిరిగొచ్చేటప్పుడు లేదు. కాబట్టి నేనేం చేయాలి? రాజమండ్రి వచ్చి రావాల్సొస్తుంది. ఇలా ఏదైతే ప్లానింగ్ ఉందో ఈ ప్లానింగ్‌లో ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు చూపిస్తూ, ఆ నెక్స్ట్ అడుగు పడే వరకు దేవుడు మనకి చూపిస్తూ వెళ్తాడు. ఆ త్రోవకి ఎక్కడి వరకు మనము చూసే అవకాశం ఉంది అంటే, లేదా బెటర్ అంటే మన లైఫ్‌కి నెక్స్ట్ స్టెప్ వరకు కనుక్కుంటే చాలు మనం. టోటల్ కనుక్కుంటే ఆహ్, ఇట్ మే లీడ్ టు సమ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం తెలుసుకుంటే ప్రాబ్లమ్ ఉంటుంది అని ఎందువల్ల అనుకోవాలి? ఎందువల్ల తెలుసుకోవాలి అంటే మనము, దేవుడు గనక ఆ తర్వాత 2 రోజుల తర్వాత, లేదు 10 రోజుల తర్వాత, లేదు అంటే గనక ఒక ఒక సంవత్సరం తర్వాత ఇదిగో ఈ ప్రాబ్లమ్ కూడా వస్తది నీ లైఫ్‌లో అని చెప్తే, ఓకే. లెట్ అస్ థింక్ లైక్ థిస్. ఆహ్, ఇది ఇది నేను డిసెంబర్ 8వ తారీఖున చేయవలసిన పని. నేను రాజమండ్రి నుంచి నేను వెనక్కి తిరిగి రావాలి. ఓకే. సరే. నువ్వు వస్తున్న రాజమండ్రి నుంచి నువ్వు తీసుకుంటున్నటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో సుధాకర్, ఎందుకంటే నేను మొత్తం కావాలి, తెలుసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను కదా! ఆ ఫ్లైట్ పడిపోతుంది అని చెప్పాడనుకోండి దేవుడు. ఏమవుతది? నేనెప్పుడు యాక్చువల్‌గా నా జీ నేను జీవించటాన్ని మానేస్తాను. ఈ క్షణం నుంచే మానేస్తాను నేను జీవించటం. ఎందుకంటే ఇట్ ఈస్ ఓవర్ గదా! డిసెంబర్ 8థ్ అనేసేసి. సో, వి నీడ్ నాట్ నో టూ మెనీ థింగ్స్. అందువల్లనే ప్రభు అన్నారు, "ఏ నాటి కీడు ఆ నాటికి చాలును." సో, డోంట్ బి టూ ఆహ్, నోయింగ్ ఆఫ్ టుమారో. రేపటి దినము గురించినటువంటి చింత నీకు వలదు, అక్కర్లేదు. రేపటి దినము రేపటి సంగతులను చూసుకుంటుంది. వి నీడ్ టు హావ్ దిస్ ఆహ్, ఎవ్ ఎ ఎ ఎ ఎ ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది ఈ విషయంలో. చాలా సార్లు ఏదో చేతులు చూపించుకొని, లేదు అంటే గనక నుదురు చూపించుకొని, లేదా ఇంకోటి చూపించుకొని, చాలామంది ఫ్యూచర్ ఏం జరగబోతుంది అని చూస్తాడు. వాడు చెప్పేయన్నీ గూడా రేపొద్దున ఫ్యూచర్‌లో జరిగే మంచి విషయాలే చెప్తాడు. చెడ్డ విషయాలు చెప్తాడా? కానీ దేవుడు అబద్ధం ఆడలేడు కాబట్టి, బైబిల్‌లో చాలామంది అంటూ ఉంటారు. అది రాసిపెట్టుంది, ఇది రాసిపెట్టుకుంది అనేసేసి దాంట్లోంచి పెడద్దాలు ఎందువల్ల తీస్తున్నారో తెలుసా? ఎందుకంటే బైబిల్‌లో ఉన్నది ఉన్నట్లుగా ఆ కాలములో జరిగిన ప్రతి విషయము రాసిపెట్టబడింది. ఆల్‌మోస్ట్ ఆల్ ప్రతి విషయము. ఆల్‌మోస్ట్ ఆల్. ఒకడు గనక వ్యభిచారం చేసున్నట్లయితే గనక దాని గురించి రాసిపెట్టబడు. అటువంటి విషయాలు రాసిపెట్టబడి ఉన్నాయి అనేసేసి కొంతమంది దాంట్లోంచి పెడద్దాలు లాగుతా ఉంటారు. బట్ వై ఇట్ ఈస్ సో? ఎందువల్ల అలాగా రాసిపెట్టబడింది అంటే, ఇట్ ఈస్ లైక్ దేర్ ఈస్ దేర్ ఈస్ నథింగ్ టు హైడ్. ఏమి దాచవలసినటువంటి అవసరం లేదు. ఇన్‌ఫాక్ట్ వాటన్నిటి నుంచి ఈ పనులు చేయకూడదు అనేది నేర్చుకుంటాడు ఫ్యూచర్‌లో మనిషి. ఈరోజు చదువుతున్నటువంటి మనము ఈ పని చేయకుండా ఉంటాము అనే దాని కోసం అనేసేసి రాసిపెట్టబడింది. ఇవన్నీయు మీకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా రాసిపెట్టబడి ఉన్నవి అనేసేసి బైబిల్ మనకి నేర్పిస్తున్నది. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఇంట్రెస్ట్. ఆల్ ద థింగ్స్ ఆర్ గివెన్. సో, టూ మచ్ ఫ్యూచర్‌లోకి మనము రీడ్ చేయవలసినటువంటి అవసరము లేదు. ఎప్పటికి కావాల్సింది అప్పటి వరకు మాత్రమే మన త్రోవకు ఆయన యొక్క వాక్యము వెలుగుగా ఉంటుంది. అదొచ్చిన రోజున దాన్ని డీల్ చేద్దాం. దట్ ఆల్సో డజంట్ మీన్ కొంతమంది ఏం చేశారు అంటే దాన్ని బట్టి అయితే ఈ రోజున రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నాకు ఈ రోజున నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనేటటువంటి సంస్కృతికి ఎళ్ళిపోకూడదు. దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ ఈస్ సేయింగ్. ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఎవ్రీ డే యూ రిక్వైర్
గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు కావాలి. సో దట్ అది నీకు ఒక ల్యాంప్ లాగా పనిచేసి నిన్ను నడిపిస్తుంది, సరిగానే నడిపిస్తుంది అనే దాన్ని మనము ఆకలింపు చేసుకోవాలి. ఒక క్లారిటీ, ఒక స్పష్టత మనకి జీవితంలో ఈ యొక్క జీవన పరిణామాలను బట్టి, ఈ యొక్క సత్యాలను బట్టి మనము నడుచుకోవాలి అనేది మనందరికీ ఆ కట్టడ ఇంపార్టెంట్. మనది కట్టడ లేకపోయినట్లయితే గనక అరాచకం ప్రబలేటటువంటి అవకాశం ఉన్నది. ఇట్ ఈస్ యువర్ లైఫ్ బట్ ఇట్ ఈస్ నాట్ యువర్ విల్. ఇట్ ఈస్ అవర్ లైఫ్ బట్ ఇట్ ఈస్ నాట్ అవర్ విల్. అది కుదిరేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానముతోనూ, మనకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి కోరికలతోనూ మనం ఇతరులకు హాని మాత్రమే చేయగలుగుతాము, కానీ ఇంకేమీ చేయలేము. చాలా సార్లు ఎందుకు బుఫేలో గమనించండి మీరు. బుఫే ఎవరన్నా పెళ్లికి పిలిచారు లేదు అంటే గనక మనం పెట్టుకొని అక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి పక్కకి జరగం. అక్కడే నిల్చొని తినడానికి ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పెట్టిన వాటిని చూస్తూ తినడానికి కొంతమంది ఇష్టపడతారు అక్కడే నుంచొని. అంటే మిగతా వాళ్ళు వస్తారు అన్నటువంటి ఆ యొక్క దీనిలోనికి వెళ్ళము. 2 కావాల్సిన దానికంటే ఎక్కువ పెట్టుకుంటాం. బుఫే యొక్క ఉద్దేశమే ఏంటి అంటే నీకు కావాల్సింది నువ్వు తిని వేస్ట్ చేయకూడదు అన్నదే బుఫేకి, అసలు బుఫే ప్రాచుర్యంలోకి రావటానికి కారణం అది. పోర్షన్ తీసుకొచ్చి పెట్టేసినట్లయితే ఆ పోర్షన్ నువ్వు తినలేవేమో, అది వేస్ట్ అయిపోతుంది కదా అనే ఉద్దేశం. నేను టూర్స్ వెళ్తున్నప్పుడు, నేను టూర్స్ చేస్తున్నప్పుడు నేను చాలా సార్లు గమనిస్తా ఉంటాను. అండ్ దెన్ ఐ మేక్ ఇట్ ఎ పాయింట్ టు టెల్ దెమ్. వాళ్ళు కొంతమంది ఇది మనం దీనికి డబ్బులు కట్టేసాం కదండీ! ఏమైతది, ప్రాబ్లమ్ ఏముంది అన్నట్టుగా మాట్లాడతారు కొంతమంది. డబ్బు కట్టింది తినడానికి, డబ్బు కట్టింది వేస్ట్ చేయటానికి కాదు. వి నీడ్ టు రియలైజ్ దట్. సో ఈ జ్ఞానము కేవలం మనకి దేవుని వాక్యం దగ్గర నుంచి మాత్రమే లభిస్తుంది అనేది స్పష్టమైనటువంటి విషయం. ఇది ఒక దీపము, మనకు ఒక క్లారిటీ ఇస్తుంది మన లైఫ్‌కి, మనల్ని చక్కగా నడిపిస్తుంది. వై నాట్ వి వాక్ ఇన్ దట్ పాత్? ఆ మార్గములో ఎందుకు నడవకూడదు మనం? వై నాట్ వి బికమ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్? ఒక మంచి మనిషిగా బ్రతకటం కోసం అనేసేసి మనకు బైబిల్ చాలా అవసరమై ఉన్నది అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు దీంట్లో. చాలా మంది బైబిల్ లేని వాళ్ళు, ప్రభువుని ఎరగని వాళ్ళు, ప్రభువు చెప్పిన మాటల్ని బట్టి జీవిస్తున్న వాళ్ళని గమనిస్తాం మనం మన లైఫ్‌లో. వాళ్ళకి బైబిల్ తెలియదు, చదివి ఉండకపోవచ్చు. కానీ చాలా మంది మనలోనే ఎలా ఉన్నాము అంటే, ఇట్ ఈస్ వెరీ సాడ్ దట్ మనకి కంటతా కూడా వచ్చు కొన్ని వాక్యాలైతే. బట్ దానికి ఎగైనెస్ట్‌గా మనము బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తాం. మన యొక్క జీవితాలను గమనించుకున్నప్పుడు కొన్ని విషయాల్లో. దట్ ఈస్ నాట్ ఎక్స్‌పెక్టెడ్. మచ్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ ఫర్ whom మచ్ ఈస్ గివెన్. ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడిందో వారి దగ్గర నుంచి మరి ఎక్కువగా ఆశించటము తప్పేమీ లేదు. అది మనము అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఆయన యొక్క వాక్యము మన పాదములకు వెలుగై ఉంటది, మన త్రోవకు వెలుగై ఉంటది. మన పాదములకు దీపమై ఉంటది, మన త్రోవకు వెలుగై ఉంటది అనేటటువంటి మాటని చూస్తున్నాం మనం. నెక్స్ట్ వాట్ వి విల్ సీ ఈస్ 119వ కీర్తన 9వ మాట చదువుకుందాం. మనల్ని మనము చెక్ చేసుకునేటటువంటి, మన జీవితాన్ని మరొకసారి సరి చూసుకునేటటువంటి అవకాశము దేవుడు మనకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాడు. యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. చూచుకొనుట చేతనే కదా. వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా.
యవనస్తులు అని అన్న మాట ఉన్నందు అంత మాత్రాన కేవలము ఇది ఈ వాక్య భాగము యవనస్తులు అని అనడానికి ఏమీ లేదు. మనము కూడా లైక్ 57, 58 ఇయర్స్ ఉన్న నేనైనా, మీరైనా ఎక్కువ ఏజ్ ఉంటే గనక మనం ఎక్కడ ఎక్కువ మనకి ఇది కాదు అని అనుకోవడానికి ఏమీ లేదు. మన నడతను, మనం నడుస్తున్న మార్గము ఏదైనా దాన్ని సరి చేసుకోవాలి అంటే, అరే నేనేంటి ఇటువంటి పనులు చేస్తున్నాను, నేనేంటి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాను, ఏమొస్తుంది ఈ యొక్క లైఫ్ స్టైల్ వల్ల, నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితం ఏదైతే ఉందో దీని నుంచి ఏమొస్తుంది, ఏంటి నేను చెప్తున్నాను ఇతరులకి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకున్నప్పుడు అది మనల్ని దాంట్లోంచి బయటకి రావటానికి, సరి చేసుకోవటానికి ఏంటి ఏంటి వేర్ ఇస్ ద రెమెడీ? వై పీపుల్ కంటిన్యూ టు బి ఇన్ ద సిన్? ఈవెన్ సిన్ వరకే అక్కర్లేదు. నాకు ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ మీద హార్మ్ఫుల్ టు ద లంగ్స్ అండ్ దెన్ మే కాజ్ క్యాన్సర్ ఆర్ క్యాన్ కాజ్ క్యాన్సర్ అని ఉంటుంది. దాని మీద వార్నింగ్ ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగుతున్న అతను అది తెలిసి తాగుతున్నాడు అంటారా, లేకపోతే తెలియదంటారా? మీ ఉద్దేశము? తెలుసు అతనికి. కానీ అతను ఏమనుకుంటాడు అంటే, నాకు రాదు ఇతరులకు వస్తుందేమో అనుకుంటాడు. వేరే కారణాలు. సో అది నాకు గురించి రాసింది కాదు, లేదు అంటే కనుక అది నాకు వచ్చే అవకాశం లేదు అని అనుకుంటాడు. అది వచ్చిన తర్వాత మాత్రమే ఆ రియలైజేషన్ లోనికి వెళ్తాడు. విచ్ ఈస్ బెటర్? ఏది బెటర్? ఏదైనా ఇతరులకు జరిగేటటువంటి విషయాలను చూసి నేర్చుకుని మనల్ని మనము సరి చేసుకోవటం బెటరా, మనకి జరిగిన తర్వాత సరి చేసుకోవటం బెటరా? ఆలోచన చేయండి. నేను ఈ మాట చాలా మందికి చెప్తాను. నా గురించి బాగా పర్సనల్ గా తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్తాను. ఇదిగో ఇటువంటి లైఫ్ స్టైల్ ఉండకూడదు అని నుంచి మీరు ఆ ప్రాబ్లంలోకి, కిడ్నీ ప్రాబ్లంలోనికి లేదా 3-4 సంవత్సరాల మీ జీవితంలోంచి వెళ్ళిపోవటానికి ఇష్టపడతారా? ఇదే రకమైనటువంటి పనులు చేస్తూ, లేకపోయినట్లయితే గనక నా యొక్క లైఫ్‌ని నేను మీకు చెప్తున్నప్పుడు, నేను టెస్టిఫై చేస్తున్నప్పుడు మీరు నేర్చుకోవటం బెటర్ అంటారా? నన్ను చూసి నేర్చుకోవటం బెటర్ గదా! సో వై వి విల్ నాట్ హ్యావ్ దట్ యాటిట్యూడ్? ఆ యాటిట్యూడ్ ఎందుకు రాదు చాలా మంది జనాల్లో? కారణం ఒకటి ఏంటి అంటే, వి ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద వర్డ్. మనము వాక్యముతో నింపబడి ఉండకపోవటం వలన వచ్చేటటువంటి ప్రమాదం అది. నాకేం జరగదు కదా అని అనుకోవటం. నా మార్గాన్ని నేను సరి చేసుకోవాలి అంటే కేవలము వాక్యం మాత్రమే హెల్ప్ చేస్తది. నాకు చాలా బాగా గుర్తు, నేను 32 సార్లు సిగరెట్ మానేశాను. 32 టైమ్స్. నేను 1999లో నేను దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా నేను సిగరెట్ తాగేవాడిని. కానీ ఆ సిగరెట్ తాగటానికి చాలా కష్టపడి తాగేవాడిని. ఎవరికీ కనపడని ప్రదేశాల్లోనికి వెళ్ళి, ఎవరు చూడకుండా చూసి అలా చేసేవాడిని నేను. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా! ఇప్పుడు గుర్తులేదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా సుధాకర్ అన్న మాటను దేవుడు నా ముందుకు తీసుకొనొచ్చాడు. బైబిల్ చదువుకున్నాను, వాకింగ్‌కెళ్ళినప్పుడు ప్రాక్టికల్‌గా రోడ్డు మీద ఒక కుక్క వాంతి చేసుకుంటము నేను చూస్తున్నాను. అదేంటి ఇలా కక్కోటానికి చూస్తున్నాను. విచిత్రంగా కనిపిస్తది కుక్క వాంతుకు చేసుకోవటాన్ని. ఎప్పుడన్నా గమనించారో లేదో మీరందరూ? కుక్క వాంతికి చేసుకునే విధానం భలే విచిత్రంగా ఉంటది. అది వాంతి చేసుకున్న తర్వాత ఏం చేస్తదంటే దాన్ని తినడానికి ప్రయత్నం చేస్తది. పొద్దున్నే ఈ మాట మాట్లాడుతున్నందుకు క్షమించండి. బట్ ఇట్ ఈస్ యాప్ట్ ఎగ్జాంపుల్ అనిపించి చెప్తున్నాను.
సో అది తన వాంతిని తినడానికి వెళ్తది. అలాగే సుధాకర్ చేస్తున్నాడు అన్న దాన్ని దేవుడు నాకు నా మనసులోనికి పుట్టించాడు. అండ్ ఇట్ వాస్ డన్ అంతే ఇంకా ఆ తర్వాత. ఇట్ ఈస్ నాట్ లైక్ 10 తాగేవాడిని 2కొచ్చాను, 2 నుంచి 1కొచ్చాను, ఒకదాన్ని 10 రోజుల తర్వాత మానేశాను. నాట్ లైక్ దట్. దట్ ఈస్ వాట్ పీపుల్ టెల్ కదా! మనకు చెప్తూ ఉంటారు కదా నార్మల్‌గా లోకంలో. బట్ దట్ ఈస్ నాట్ సో విత్ గాడ్స్ వర్డ్. మన దేవుని యొక్క మాటతో అది కాదు. ఇఫ్ ఇట్ ఈస్ గాన్, ఇట్ ఈస్ గాన్ అంతే. సో మచ్ సో ఈ రోజున ఎక్కడైనా ఆ పొగ వస్తే నేను ఆ పొగ ఆహ్, నేను తట్టుకోలేను ఆ పొగ. అంటే యూ నో పాపము చేయకుండా ఉండటము కాదు. ఇప్పుడు ఇంకొక దగ్గరికి తీసుకెళ్తాడు. ఒక స్టెప్ ఫర్దర్‌కి తీసుకెళ్తాడు దేవుడు మనల్ని. ఎలాగా? పాపాన్ని అసహ్యించుకోవటానికి తీసుకొనెళ్తాడు. మనము ఆ మెట్టు, ఆ ఆధ్యాత్మిక మెట్టు ఎక్కాలి, ఎక్కుతాము. బట్ యామ్ ఐ విల్లింగ్? నేను విల్లింగ్‌గా ఉన్నానా ఆ మెట్టు ఎక్కడానికి? ఆ మెట్టు ఎక్కటం కోసం అనేసేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ రీడింగ్ అండ్ దెన్ లిజనింగ్. చదవటము, వినటం మాత్రమే కాదిక్కడ. నేనింకా ఆచరించటం వరకు వెళ్ళట్లేదు. మధ్యలో ఒక దగ్గర ఆగుతున్నాను. అదేంటి అంటే ధ్యానించటం. ధ్యానించటం. రకరకాల విధాలుగా దాన్ని విశ్లేషించుకోవటము మన యొక్క మైండ్‌లో. అప్పుడు మనము ఆ మెట్టులోనికి వెళ్ళగలుగుతాం. నౌ ఐయామ్ టెల్లింగ్ యూ దేర్ ఈస్ లైక్ కొన్ని విషయాల్ని మనము టోటల్‌గా అసహ్యించుకుంటాం. అసహ్యము అంటే అశుద్ధాన్ని చూసి, అశుద్ధము నుంచి వస్తున్నటువంటి వాసన దగ్గరగా వెళ్ళం మనమింక. కదా! నడుస్తున్నప్పుడు అక్కడ ఏదన్నా చాలా పాడు వాసన వచ్చిందనుకోండి, కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థం ఎప్పుడన్నా, రైట్? అలా అలాంటివి ఉన్నప్పుడు మనము వాటి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతాం గదా! సేమ్. మనము మెడిటేట్ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటి అంటే దేవుని వాక్యం నుంచి వి విల్ గ్రో అప్. మనం పెరుగుతాము. ఇంకొక స్టెప్ తీసుకుంటాము పైకి. దట్ ఈస్ వేర్ మనం కొన్ని ప్రిన్సిపల్స్ మన జీవితంలో సెట్ అవుతా వెళ్తా ఉంటాయి మన జీవితంలో. ఆ ప్రిన్సిపల్స్ మన జీవితంలో సెట్ అవ్వటము చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఆహ్, ఆహ్, జాషువా జూడ్ బ్రదర్ చెప్పినటువంటి ఒక మాట ఆ టైంలో ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తా ఉంటది. అదేంటో తెలుసా? ఎటువంటిది అంటే ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఆఫ్ ఎ ప్రిన్సిపల్. బట్ ఫర్ దట్ ఫర్ దట్ పర్సన్ ఆ మనిషికి అది ఒక పాఠము. ఏంటి అంటే ఏది ఏమైనా సరే పొద్దున లేచిన తర్వాత దేవుణ్ణి ధ్యానించకుండా అది అది రు అది 1 నిమిషమా, 5 నిమిషాలా, 10 నిమిషాలా అది కాదు. సమ్ టైమ్ చేసిన తర్వాత మాత్రమే బెడ్ నుంచి బయటకి రావటం. లేదు అంటే గనక లేసాను, నా యొక్క కాలకృత్యాలు తీర్చుకున్నాను. తీర్చుకున్న తరువాత ఆహ్, ఆ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ అర్థమవుతుంది. న్యూస్ పేపర్ ఈస్ అన్ అడిక్షన్. మా మా మన మా తరం వాళ్ళకి. అంటే నా ఏజ్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి. రైట్? ఐ డోంట్ నో. అదొక రీడింగ్ హాబిట్ ఉంటే తప్పితే ఇది కొంతమంది అర్థం చేసుకోలేరిది. సో, ఇమ్మీడియేట్‌గా దగ్గరికి వెళ్లి చూసేదేంటి అంటే న్యూస్ పేపర్ వచ్చిందా? రాలేదా? అనేసేసి. బట్ దానికంటే ముందు హౌ డు ఐ టేక్ సర్టెన్ డెసిషన్స్ ఇన్ మై లైఫ్ టు సే దట్ ఓకే. లెట్ ఇట్ బి దేర్ అని చెప్పి ముందు నేను బైబిల్ దగ్గరికి రాగలిగినట్లయితే, ఆ నిర్ణయాలు చేసుకోవటానికి బైబిల్ తర్వాతనే నేను ఈ పని చేస్తాను అని చెప్పటానికి. సో, దానికి ఒక కమిట్మెంట్ కావాల్సొస్తది.
ఆ కమిట్మెంట్లోనికి తీసుకెళ్ళటానికి, ఆ స్టెప్లోనికి తీసుకువెళ్ళటానికి మనకి ఖచ్చితంగా బైబిల్ హెల్ప్ చేస్తుంది. అండ్ వి రిక్వైర్ దట్. ఖచ్చితంగా మనకి ఇది కావాలి. రీచెక్ చేసుకోవటానికి, రీడూ చేయటానికి. ఎందుకంటే అన్ని సార్లు మనం కరెక్ట్ చేయలేము. ఎవ్వరైనా ఎంత గొప్ప వక్త అయినా సరే, ఎంత గొప్ప బైబిల్ పండితుడైనా సరే, ఆఫ్టర్ ఆల్ అతను మనిషి. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్న నేను, ఐ నీడ్ టు అండర్‌స్టాండ్ దట్ ఐ యామ్ ఎ మియర్ మోర్టల్. I cannot be always right. No, it is not possible. సో ఎప్పటికప్పుడు నన్ను నేను చెక్ చేసుకోవడానికి, ఆ తర్వాత ఆ చెకింగ్ జరిగినప్పుడు దాన్ని సరి చేసుకోవటానికి నాకు హెల్ప్ చేయగలిగేటటువంటిది ఏంటి అంటే అది కేవలము బైబిల్ మాత్రమే. దట్ ఈస్ వై వి నీడ్ టు గో త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. అందువల్ల మనం బైబిల్‌ని ప్రతిరోజు కూడా చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. బికాస్ ఇది ఒక దిక్సూచి లాంటిది. ఎలా నడుస్తది అనేసేసి ఒకసారి ఆలోచించండి. ఫ్లైట్ ఆకాశంలోనికి వెళ్ళింది. కింద ఏమి కనపడకుండా పైకెళ్ళిపోతుంది. మేఘాల పైగా వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఏంటి పని చేస్తుందది? ఎలాగ దానికి డైరెక్షన్ తెలుస్తుంది? సో దేర్ ఈస్ ఎ సిగ్నల్ విచ్ కంటిన్యూస్ టు సే దట్ కి నువ్వు ఇదిగో ఇలా నార్త్ సైడ్ వెళ్తున్నావు, నువ్వు సౌత్ ఉన్నావు. సౌత్‌లో నువ్వు ఇంత ఆల్టిట్యూడ్‌లో ఉన్నావు. అంటే ఇంత ఎత్తులో ఉన్నావు. నీ డైరెక్షన్‌లో కొద్దిగా నువ్వు ఒక 10 అడుగులు కిందకి దిగాలి, లేదా 10 అడుగులు పైకెళ్ళాలి. అన్నీ కూడా నిర్ణయించబడ్డాయి. ఆ నిర్ణయించబడిన ప్రకారము మనకి మీటర్స్ చూపిస్తూ ఉంటాయి. ఆ మీటర్స్ చూపిస్తున్నప్పుడు అది వెళ్ళిపోతది. అక్కడి వరకు వెళ్లి దాన్ని ఆటో పైలట్ మీద నడిపేస్తా ఉంటాడింకా. అంటే అప్పుడు ఇంకా యాక్చువల్‌గా పైలట్ అక్కర్లేదు. యాక్చువల్ పైలట్ ఎప్పుడు కావాలి? పైలట్ యొక్క అవసరము టేక్ ఆఫ్ చేయటానికి, ఆ తర్వాత దిగటానికి, ల్యాండింగ్ అవ్వటానికి మాత్రమే. లేకపోతే యాక్చువల్‌గా ప్రతి ఫ్లైట్ కూడా ఆటో పైలట్ మీద నడిచేస్తది. ఆ సెట్టింగ్ చేసి పెట్టేసినట్లయితే ఇదిగో నువ్వు 12,000 అడుగుల ఎత్తులో ఎగరాలి. 30,000 అడుగుల ఎత్తులో ఎ ఎ ఎ ఎగరాలి. నువ్వు ఇదిగో నార్త్ ఈస్ట్‌లో ఈ ఈ ఈ లెవెల్‌లోకెళ్ళాలి. ఇదిగో ఈ యాంగిల్ వరకు ఎళ్ళగలగాలి నువ్వు ఫ్లైట్ అని నిర్ణయించేస్తే ఇట్ విల్ గో ఆన్ ఆటో పైలట్. దట్ ఈస్ కాల్డ్ ఆటో పైలట్. దాంట్లో వెళ్ళిపోతూ ఉంటది ఫ్లైట్. షిప్ సేమ్ థింగ్. ఆ ఓషన్‌లో ఏం తెలుస్తదింకా? సో ఏదైనా రీచెక్ చేసుకోవటానికి, రీడూ చేసుకోవటానికి మనకి ఎప్పటికప్పుడు హెల్ప్ చేసేది ఏంటి అంటే దేవుని వాక్యము మాత్రమే అనేది తెలుసుకోగలగాలి మనం. అందువల్ల దాన్ని నెగ్లెక్ట్ చేసి కూడా నేను ఐ కెన్ ఐ కెన్ ఐ కెన్ స్టిల్ డూ అంటే మేబీ కొన్నాళ్ళ పాటు చేయగలుగుతావేమో. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ కరెక్ట్ ఇన్ ద లైఫ్ టు గెట్ ఇంటూ నెక్స్ట్ స్టెప్స్. అంటే ఆ ప్రమోషన్ ఏదైతే దేవుడు తన యొక్క మనస్సులో నీ యొక్క జీవితం గురించి ఉద్దేశించుకున్నాడో అక్కడికి వెళ్ళటానికి మత్రుకు సాధ్యపడదు. ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడ ఉండిపోతావేమో. కానీ ఆ నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్ళాలి అంటే మటుకు రీచెకింగ్ అండ్ దెన్ రీడూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇక్కడ ఒక యవ్వనస్తులు అన్నది ఒక్కదాన్ని గనక మనము కొద్దిగా అందరిని మనం దాంట్లో పెట్టుకుందాం కొద్దిగా. మనందరము మనసులో యవ్వనస్తులమే కాబట్టి. ఓకే. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, సరిచేసుకొందురు, తిరిగి సరైన దారిలోనికి రాగలుగుతారు, చేయవలసిన దాన్ని నేర్చుకోగలుగుతారు, చేసిన దానిని తిరిగి ఆలోచించగలుగుతారు. దేని చేత? దేని వలన? అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా! నీ వాక్యాన్ని చదవటం ద్వారా మాత్రమే కదా! దాన్ని అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే కదా! దాని యొక్క వెలుగులో నా యొక్క నడతను చూసుకున్నప్పుడే గదా! అది నాకు నేర్పిస్తున్నప్పుడు దాని నుంచి నేను నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే కదా! అది నాతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను నేను వినటం ద్వారా మాత్రమే కదా! విన్న తర్వాత నన్ను నేను సరి చేసుకోవటానికి నేను ఎందుకు జాగ్రత్త చూసుకోకుండా ఉంటాను నేను? అంత మూఢున్నా నేను? అంత రెక్లెస్ బిహేవియరా నాది?
ఇవన్నీ ఆలోచించటానికి దేవుడు సహాయం చేస్తాడు. ఆ రకమైనటువంటి ధ్యానం చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అస్, సో దట్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద లైఫ్. తర్వాత ఒక ఒక పాజిటివ్ ఫియర్. భయం కావాలా వద్దా మన జీవితాల్లో? ఎంతమంది ఒప్పుకుంటారు భయం ఉండాలి మన జీవితాల్లో అన్నది? ఎస్ అంటారా? కాదంటారా? ఎస్. సార్. ఖచ్చితంగా. ఎస్. ఎటువంటి భయము అంటే, కొంతమంది ఎటువంటి భయం దగ్గరికి వెళ్తారు అంటే, అమ్మ నేను ఇవాళ వాక్యం చదువుకోలేదే, సరే అయితే క్యాలెండర్‌లో వాక్యం చూసుకొని వెళ్ళిపోదాం. అలాంటి భయం కాదు. లేదు అంటే గనక ఆహ్, ఇవాళ నేను సరిగా ప్రార్థన చేయలేదు ఏమవుతదో, అటువంటి భయం కాదు. దట్ ఈస్ ఆల్ ఫాల్స్. వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ టీచ్ us ఈస్ ఎ పాజిటివ్ ఫియర్. ఆ పాజిటివ్ ఫియర్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన యొక్క లైఫ్‌లో. నేను ఏం చేస్తున్నా సరే దేవుడు నన్ను గమనిస్తున్నాడు అనేటటువంటి ఒక ఫియర్. ఆ ఫియర్ ఉండటం మనందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనము దేవుని యొక్క భయము అంటాము. దేవుని యొక్క భయభక్తులలో అంటాము. దేవుడు అన్నటువంటి మాటలోంచి వచ్చేటటువంటి ఆ గాంభీర్యము, ఆ గంభీరత, అది మనకి చాలా అవసరమైనది. కీర్తనకారుడు దాని గురించి మాట్లాడుతున్నాడు. సేమ్ 119లోనే 38, 39 వచన భాగాలు చూసుకుందాం. 38, 39. వాక్యం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. కొట్టివేయము. వాక్యము మనలోనికి భయము పుట్టించాలి. ఈ భయము మన జీవితాల్లో స్థిరపరచాలి దేవుడు. ఎవ్రీబడీ మనందరికీ కూడా మన వీక్‌నెసెస్ తెలుసా? వింటున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా మీ వీక్‌నెసెస్ అంటే మీ యొక్క షార్ట్ కమింగ్, మీ సమస్య మీకు తెలుసా? మీకు సంబంధించిన సమస్య మీకు తెలుసా? నేనెక్కువ మాట్లాడతాను. నేను అనవసరంగా ఇతరుల దాంట్లోకి దూరతాను. నాకేదన్నా విషయం తెలిస్తే దాన్ని నేను జాగ్రత్తగా సీక్రెట్‌గా ఉంచలేను. లేదు అంటే గనక ఏదన్నా విషయం తెలియంగానే గనక వెంటనే స్వరూప్ అన్నకి ఫోను చేయకుండా ఉండలేను. డూ ఐ నో మై వీక్‌నెస్? స్ట్రెంత్ గురించి మాట్లాడమంటే చెప్పేస్తాం మనము. నేను ఆ పని చేయగలుగుతాను, ఈ పని చేయగలుగుతాను అనేసేసి. కానీ డూ ఐ నో మై వీక్‌నెస్? థాంక్ యూ వెరీ మచ్. యెస్ అంటున్నారు సిస్టర్ గారు. నోయింగ్ థట్ ఈస్ ఇంపార్టెంట్. చెప్పమని కాదు ఇప్పుడు. వద్దు. చెప్పొద్దు ఎవరికీ. ఎందుకంటే కొంతమంది దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళుంటారు మనలోనే. కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చెప్పవలసినది దేవునికి. దేవా నేను ఈ విషయంలో నేను కొద్దిగా అటు ఇటు అయిపోతుంటాను దేవా. ఎస్పెషల్లీ దేవా మటన్‌ని చూసినప్పుడు కొద్దిగా అటు ఇటు అయిపోతాను దేవా నేను. దేర్ కుడ్ బి లైక్ దట్. ఇట్ కుడ్ బి లైక్ దట్. సో దాన్ని విషయంలో నాకు నా మనసులోనికి భయం సెట్ చెయ్యి. భయాన్ని నా మనసులోనికివ్వు. సో దట్ దాన్ని నేను ఎక్కువ చేయకుండా ఉంటాను. లేదా సరిగా చేయటానికి దాన్ని. భయాన్ని నా మనస్సులోనికి స్థిరపరచు దేవా. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న వీక్‌నెస్ ఏంటి అంటే ఇదివరకు లేదా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కంటిన్యూ అయ్యేది. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బానే ఉంటా. ఈవినింగ్ అయింది అంటే అరౌండ్ 6:30, 7:00 అయిందంటే నాకేదో ఒకటి తినాలనిపిస్తది. సో అదొక బింజ్ ఈటింగ్ లాగా అయితది నా జీవితంలో.
నేనేం చేస్తాం బిగించేశాను అంటే దాని గురించి అనేసేసి, దేవా నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి అంటే, సో ఏదో కొద్దిగా ఒక క్రేవింగ్ వస్తున్నది. దాన్ని పోగొట్టుకోవటం కోసం అనేసేసి నీకొకటే ఒక ఆలోచన ఉంది. ఏంటి అంటే, ఎప్పుడైతే వస్తదో నీ దగ్గర రెడీగా ఒక ఫ్రూట్ పెట్టుకో. కావాలి అంటే ఒక 2 ఫ్రూట్స్ పెట్టేసుకో. ఒక అరటిపండు పెట్టుకో. లేదు అంటే గనక ఒక ఆరెంజ్ పెట్టుకో. లేదు అంటే గనక ఆహ్, ఒక గోవా మన జాంకాయ పెట్టుకో. సో, ఇట్ విల్ బి ఆల్‌వేస్ దేర్ ఇన్ మై బ్యాగ్. సో, ఆ క్రేవింగ్ తగ్గిపోవటం కోసం. ఆ టైంలో ఏదో ఒకటి తినకుండా ఉండటం కోసం. ఆ టైంలో ఏదో ఒకటి బయట వస్తువు ఏదో ఒకటి తినేసేసి అనవసరంగా ఆరోగ్యం చెడగొట్టుకోకుండా ఉండటం కోసం. సో, రెమెడీస్ కావాలి అంటే మన జీవితంలో ఆ భయం మనకి రావాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎవరి వీక్‌నెసెస్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు నేను కొన్ని వీక్‌నెసెస్ నేను మీతో డిస్కస్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాగే మీ వీక్‌నెసెస్ నాతో చెప్పాల్సిన అవసరం లేదు. వి నీడ్ టు గో టు ద గాడ్ అండ్ దెన్ ఆస్క్ హిమ్ ఫర్ థట్. తండ్రి నాకు ఈ విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది. ఈ విషయంలో నాకు ఆ భయాన్ని స్థిరపరచు నా హృదయంలో. సో థట్ ఐ విల్ నాట్ డూ ఇట్ అగైన్. మళ్ళీ అది తిరిగి తిరిగి చేయకుండా నాకు సహాయం చెయ్యి అని చెప్పి అడగటానికి. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పనులు చేసిన తర్వాత కొన్ని రిజల్ట్స్ మనకి ఖచ్చితంగా వస్తాయి అంతే. మనం ఏ పని చేసినా సరే ఒక రిజల్ట్ అంటూ ఉంటుంది. తప్పు పని చేసిన తర్వాత మనం ఒకటే ఇంక అడగగలుగుతాం. ఏంటి అంటే, దీని నుంచి అవమానము రాకుండా చూడు దేవా అని చెప్పి. బట్ అగైన్ అప్పుడు అవమానం ఇవ్వకుండా గనక దేవుడు మనల్ని కాపాడినప్పుడు, రెండవసారి తిరిగి దాన్ని చేయకుండా ఉండాలి. రెండవసారి చేశాము అంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వు ఉన్నావు గదా! ఎప్పుడైనా సరే ఈ పని చేయటానికి అనేసేసి ఒక వాడుకగా అయిపోయాడు ఇప్పుడు మనకి దేవుడు. ఏమైపోయాడు దేవుడు, దేవుడిని మనము ఆయన స్థానము నుంచి పక్కకి తీసి, కొద్దిగా కిందకి చేసి, ఒక ఒక సర్వెంట్ లాగా ట్రీట్ చేసినట్టు అయిపోతుంది దేవుడిని. మార్క్ మై వర్డ్స్. నేనేదైనా ఒక తప్పు పని చేశాను. తప్పు పని చేసిన తర్వాత అది దాని నుంచి నాకు ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా చూడు దేవా అని చెప్పి అడిగాను. దేవుని దయలో ఎటువంటిది జరగలేదు. ఏదన్నా జరిగుంటే గనక అక్కడ నాకు అవమానము, హేళన వచ్చేది. కానీ దేవుడు వల్ల అది జరగకుండా స్మూత్‌గా అయిపోయింది ఆ పని. ఆ స్మూత్‌గా అయిపోయినప్పుడు తిరిగి అది చేయటానికి కనుక నేను ఈసారి దేవుడు చూసుకుంటాడులే అనంటే దాని అర్థం ఏంటి అంటే, నువ్వున్నావుగా నువ్వు చూసి పెడతావులే ఆ పని. అంటే వి ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వి టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. అంటే జరుగుతది ఖచ్చితంగా ఇది చేసి పెడతాడులే అని ఎప్పుడు అనుకుంటాము అంటే, మనము అది ఒక పని తను చేస్తాడు అని చెప్పి తెలిసినప్పుడు, అతని మీద ఆధారపడుతున్నప్పుడు మనము ఇట్ ఈస్ లైక్ ట్రీటింగ్ హిమ్ లైక్ ఎ సర్వెంట్. లేదా ఒక ఎంప్లాయీ. పర్లేదు ఇప్పుడు నాతో పాటు డ్రైవ్ చేసేటటువంటి సురేష్ ఉన్నాడు. నాకు డ్రైవర్ కింద ఉంటాడు. డ్రైవింగ్ వర్క్ చేస్తా ఉంటాడు. సో, అతను రాత్రంతా గూడా తోలగలుగుతాడు. "ఏం లేదు సార్ నేను కొద్దిగా చూయింగ్ గమ్ ఉంటే ఆహ్, చాలు నాకు చూయింగ్ గమ్ ఉంటే ఎళ్ళిపోగలుగుతాను. రాత్రంతా డ్రైవ్ చేయగలుగుతాను." ఎప్పుడో ఏదో ఒక అవసరం వచ్చింది. ఎళ్ళాను. బానే తోలాడు. వచ్చేసాము. అలా అనేసేసి నేను ప్రతిసారి అది పని చేస్తే ఏం జరుగుతది? ఆఫ్టర్ ఆల్ ఆయన హ్యూమన్ బీయింగ్ గదా! సో, ఒకసారి జరగలేదు గదా! లేదా రెండోసారి జరగలేదు గదా! అంటే ఏమైతుంది? దాన్నేం జేస్తున్నాను నేనిప్పుడు దాన్ని వాడుకోవటం బిగిన్ జేస్తాను అలా. విచ్ ఈస్ రాంగ్. సో, ఆ అవమానము, ఆ హేళన లేదు అంటే గనక ఆ నష్టము గురి కాకుండా ఉండాలి అంటే నేను తెలుసుకోవాల్సిందేంటి అంటే ఐ నీడ్ టు హావ్ ఎ ఒక దగ్గర ఒక 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 ఐ నీడ్ టు పుట్ ఎ స్టాప్ టు థట్. నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము.
కొన్ని విధులు ఉన్నాయి, న్యాయ విధులు ఉన్నాయి. దేవుడు మనకి నేర్పించిన న్యాయ విధులు ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషికి మినిమం టు మినిమం కనీసం ఒక 6 నుంచి 7 గంటల నిద్ర అవసరమా లేదా? అవసరం. మరి అటువంటప్పుడు డ్రైవింగ్ చేస్తున్నటువంటి సురేష్‌కి అవసరం లేదా? అవసరమే కదా. ఒక్కొక్కసారి మా మందుల మీద మేము ఇంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు అనేసేసి గవర్నమెంట్ లా పాస్ చేస్తది. మా దగ్గర ₹100 ఎంఆర్‌పీ ఉంది. అప్పటి వరకు ఏం ప్రాబ్లమ్ లేదు. ₹100 ఎంఆర్‌పీ స్టాక్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం పంపించేసాము. ఎళ్ళిపోయింది అక్కడికి స్టాక్. అక్కడ అతనికి అది రాస్తున్న డాక్టర్ దగ్గర గూడా అది అతనికి ఇంపార్టెంట్. అమ్ముతున్న అతనికి. మా డీలర్‌కి కావచ్చు, మా రిప్రజెంటేటివ్ కావచ్చు, లేదా నాతో పాటు పనిచేస్తున్న అక్కడ ఫ్రాంచైజ్ పార్ట్నర్‌కి కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ డేనో, ఆ తర్వాత 2 రోజులు అయిన తర్వాతనో గవర్నమెంట్ ఇచ్చేస్తది. ఒక లా పాస్ చేస్తది. డీపీసీఓ లా అని ఒకటి ఉంటదన్నమాట మాకు. వాళ్ళేమంటారు అంటే ఇది ₹80 మించి అమ్మడానికి వీల్లేదు అంటారు. కానీ దాని మీద ప్రింట్ ఏమని ఉంది? ₹100 అని చెప్పి ప్రింట్ అయ్యి ఉంది. తెలిసిన వెంటనే మన ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇదెళ్తది. ఏవండీ ఇప్పుడు అది ₹80 చేయాలండి అని అంటాం. మీరు రిటర్న్ చేసేయండి నాకు అంటే, సార్ ఇక్కడి నుంచి నేను రిటర్న్ చేస్తే ఇంకొక 7 రోజులు, 6 రోజులు పడతదండి మీ దగ్గరికి రాటానికి. తిరిగి మీరు దాన్ని సరి చేసి పంపించేసరికి ఇంకొక 7, 8 రోజులు పడతది. ఈ లోపల మరి డాక్టర్ రాస్తున్నాడు గదండీ! ఏం చేయాలండి? అందువల్ల నేను మేనేజ్ చేసుకుంటాలెండి అని అంటాడు అతను. కాదు సార్ కొద్దిగా మీరు ఓ పని చేయండి సార్. కనీసం మీరు ₹80 చేయండి అంటే, నేను చేస్తాలెండి అయితే మీరు భయపడమాకండి అని అంటాడు. కానీ చేయకపోతే? కానీ లక్కీగా అతను చేయకుండా ఉండి ఆ! లేదు అంటే గనక అది అమ్మకం అయిపోయి ఉంటే అదే రకంగా తప్పేనా అంటే తప్పే మరి. కానీ అది ఒకసారి సరిగానే జరిగింది కదా అని చెప్పేసేసి రెండోసారి గూడా దేవా ఇలా కానిచ్చేద్దాం అనంటే కనీసం నెక్స్ట్ నా దగ్గరున్న మిగతా బాక్సుల మీద అయినా సరే నేను దాన్ని ₹80 చేయాలా వద్దా అంటే ₹80 చేయాల్సిందే. ఖచ్చితంగా ₹80 చేయాల్సిందే. సో, ఆ భయము ఖచ్చితంగా మనిషికి దేవుని యొక్క వాక్యము ఇస్తుంది కాబట్టి వి నీడ్ టు బి కేర్‌ఫుల్ ఇన్ అవర్ మనం ఆ కేర్‌ఫుల్‌నెస్ ఇస్తాడు దేవుడు. యాక్చువల్ చెప్పాలి అంటే ఆ కేర్‌ఫుల్‌నెస్‌ని దేవుడు మన జీవితాల్లోనికి ప్రవేశపెడతాడు అనేది తెలుసుకోగలుగుతున్నాం. ఆ అవమానము, హేళన నుంచి లేదు అంటే గనక ఆ యొక్క నష్టము నుంచి కాపాడేటటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది కాబట్టి, మన దేవునికి ఉంది కాబట్టి, ఆయన గురించినటువంటి మాటలు చదువుకోవటము అన్నది మనకెప్పుడు కూడా చాలా మంచిది. నీవిచ్చిన వాక్యము మనుషులలో లేదా నీవిచ్చిన వాక్యము నాలో భయమును పుట్టించుచున్నది. నీ సేవకుడినైన నాకు దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము అనేసేసి మనము అడగాలి. అండ్ దెన్ వేరెవర్ మనకు దృష్టికొస్తుందో దాని నుంచి మనము తప్పించుకోవటానికి చూస్తూ ఉండాలి. దట్ ఈస్ హౌ వి నీడ్ టు గో ఫార్వర్డ్. 119 50వ వచనం చదువుకుందాం. 50 నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. One of the greatest advantage what God can give and then our God alone can give is peace of mind. లోకం ఇచ్చినట్లుగా నేను నీకు శాంతిని అనుగ్రహించట్లేదు. కానీ నా శాంతినే నీకు అనుగ్రహించుచున్నాను అనేటువంటి మాటలో ఉన్న అర్థం ఏంటి అంటే దిస్ పీస్ ఈ శాంతి సమాధానము ఇట్ కెన్ కమ్ ఓన్లీ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. నన్ అదర్. There is no writing as such
ఎటువంటి గ్రంథము లేదు, ఎటువంటి దేవుడు లేదు, ఎటువంటి యోగి లేదు, ఎటువంటి గొప్ప వ్యక్తులు లేరు, ప్రైమ్ మినిస్టర్లు లేరు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. నన్ త్రాసులో గనక అందరినీ వేసి చూడండి, ఒక్క యేసుక్రీస్తు ప్రభువుని పెట్టి చూడండి, ఆయన ఇచ్చేటటువంటి శాంతి, సమాధానము నన్ కెన్ గివ్. ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి ఆధిక్యం అదే. మై పీస్ టు యూ. అందువల్లనే ఆయన ఎంతైతే ప్రేమమూర్తో అంతే శాంతమూర్తి. అండ్ టుడే ఇన్ అవర్ జనరేషన్స్, అంటే ఈ రోజున ఉన్నటువంటి న్యూ టెస్టిమెంట్ పీరియడ్ లో, ప్రభు కాలములో, ఇట్ ఈస్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓటీకి ఎన్టీకి న్యూ టెస్టిమెంట్ కి ఉన్న డిఫరెన్సే టోటల్ గా ఇది. అసలు ఆ రోజులో దేవుడు అక్కడికక్కడ రియాక్ట్ అయ్యేవాడు. నువ్వు అలా పని చేస్తావా, నువ్వు మందసం కొద్దిగా పక్క కొరిగితే దాని మీద చేసేస్తావా, చచ్చిపో, అంతే, అయిపోయింది. నౌ గాడ్ ఈజ్ నాట్ ట్రీటింగ్ అస్ లైక్ దట్. నో, మీ అందరి కోసము యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించాను, నా కుమారుణ్ణి పంపించాను, ఆయన మీకోసం ప్రాణం పెట్టాడు. నౌ ఐఎమ్ ఇన్ రిలాక్సింగ్ మోడ్. ఆయన్ని చూసి గనక మీరు బుద్ధి తెచ్చుకోకపోయినట్లయితే, ఆయన్ని చూసి ఎరిగిన తర్వాత కూడా మీరు ఆయన మాటను మీరు నమ్మకపోయినట్లయితే, ఆయన చెప్తున్నటువంటి మాటల్ని బట్టి మిమ్మల్ని మీరు సరి చూసుకోకపోయినట్లయితే, ఇన్ ఫ్యాక్ట్ ఆయనని మీరు నమ్మకపోయినట్లయితే అది పాపము, అంతే, పీరియడ్, అయిపోయింది, ఇంకేం లేదు. ఆయన్ని నమ్మకపోవటమే పాపం. ఆయన మత్తుకే అందుకోసము శాంతి సమాధానం ఇవ్వాలి. ప్రాబ్లమ్స్ అడిగితే ఎన్ని చెప్తామండి మనం కదా, అందరికీ ఉంది. ఇట్ ఇస్ ట్రూ. యూనివర్సల్ ట్రూత్ ఏంటి అంటే ప్రతి మనిషి ప్రాబ్లంలో ఉన్నాడు. బట్ దాంట్లో కూడా నిద్రపోగలుగుతున్నాము అంటే ఆ భయము మనల్ని ఆవరించకుండా, ఏది, ఆ ప్రాబ్లంకి సంబంధించిన భయము, ఏం జరగబోతుందో అన్నటువంటి భయము, వీటన్నిటి నుంచి మనల్ని కాపాడి ఒక రకమైనటువంటిది, దాన్ని ఏమంటారు, నీ భారమును నా మీద వేయి, నా కాడిని నువ్వు ఎత్తుకో, ఎందుకంటే ఇది సులువైనది అనేటటువంటి మాటలు కేవలం మనము యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వినగలుగుతాం. దేవా, ఇది నాకు శక్తికి మించింది దేవా, నువ్వు తీసేసుకో, నువ్వు చూసుకో ఇంకా, సో లెట్ మీ నౌ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ అని చెప్పగలిగేటటువంటి ఒకే ఒక ఫ్రెండ్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇట్ ఈస్ బియాండ్ మీ లార్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ లార్డ్. ఇంక ఇది నా వల్ల అయ్యేది కాదు దేవా, నువ్వు చూసుకో, ఏం చేయాలో చెప్తా ఉండు నాకు, కానీ ఇవాళకి మట్టు కొద్దిగా నిద్రపోని దేవా, ఇవాళకి కొద్దిగా నేను రెస్ట్ తీసుకుంటాను దేవా ఇంకా అంటే, సరేరా పడుకో అంటాడు, అంతే సింపుల్ గా. సరే పడుకో, ఇవాళకి పడుకో, రేపు పొద్దున్న చెప్తాలే ఏం చేయాలి. అటువంటిది కేవలము మన యొక్క దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ఒక 2 minutes మనం ఈ యొక్క వాక్యాన్ని చూసేసుకొని కంప్లీట్ చేసేసుకుందాము, సో దట్ దిస్ విల్ ఎండ్. Psalms 119:66. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. సో నేను చాలమ్మా, ఆయన ఇచ్చేటటువంటి ఆజ్ఞలు, అది ఆజ్ఞ రూపకములో ఉన్న, స్టాటిట్యూడ్ రూపముగా ఉన్న, అంటే ఉపదేశము మూలంగా ఉన్నటువంటి ఏ మాట అయినా సరే, దాని మీద గనక మనము ధ్యాస ఉంచినట్లయితే, దాన్ని గనక మన దృష్టికి తీసుకువచ్చగలిగినట్లయితే, దాని మీద గనక మనము విశ్వాసం ఉంచినట్లయితే, దాని మీద గనక మనము మన యొక్క ధ్యాస పెట్టినట్లయితే, లేదు అంటే దానికి కావలసినటువంటి విలువ మనం ఇచ్చినప్పుడు, దాన్ని బట్టి నా యొక్క జీవితాన్ని నిర్దేశించుకుంటాను అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నప్పుడు, దెన్ ఆటోమేటిక్ గా ఒక వివేచన, ఒక జ్ఞానము. వివేచన అంటే ఇంటెలిజెన్స్, రైట్, డిజర్న్మెంట్,
చేయాలి, చేయకూడదు, ఎలా చేయాలి, ఏం చేయకూడదు అనేటటువంటి ఒక డిజర్న్మెంట్, వివేచన వచ్చే అవకాశం ఉంది. అండ్ దెన్ విజ్డమ్ ఓన్లీ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మాత్రమే వచ్చేటటువంటి ఆ విజ్డమ్ వస్తుంది. అందువలనే మనకి బై అండ్ లార్జ్ మనకు నేర్పబడతా ఉంటది. బంగారము వెండి కంటే కూడా ఆయన యొక్క మాటలు విలువైనవి. వెండి బంగారములు నాకొద్దు, నీ వాక్యమే కావాలి అని పాడుకుంటా ఉంటాం కదా. కానీ యాక్చువల్ గా ట్రూత్ ఉందా దాంట్లో? వెండి బంగారాలు వద్దా అంటే ప్రాక్టికల్ గా ఆలోచించి చూద్దాం. బంగారము వెండి కంటే కూడా నాకు నువ్వే కావాలి అనగలిగేటటువంటి స్టేజ్ లోనికి వెళ్ళటము అంటే ఇస్ ఇట్ ఎ స్మాల్ థింగ్? నో, ఖచ్చితంగా కాదు. చిన్న విషయం ఏమి కాదు. కానీ దాన్ని మించి కూడా నేను నీ దగ్గరికి రాగలుగుతాను అంటానికి మనకు ఒక బేసిస్ ఉండాలి. ఆ బేసిస్ ఏంటి అంటే, ఆ బంగారము ఆ వెండిని సంపాదించుకునేటటువంటి భాగ్యము, అటువంటి శక్తి సామర్థ్యాలు కేవలము దేవుడు మాత్రమే ఇస్తాడు అన్నది గనక మన యొక్క పునాది అయినట్లయితే, ఇఫ్ దట్ ఈస్ ద బేసిస్, దెన్ యూ విల్ సే yes. దానికంటే దేవుని వాక్యమే గొప్పది అని చెప్పి ఒప్పుకుంటాం. డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17-18లో ఈ మాట రాసి పెట్టుకోండి. భాగ్యమును సంపాదించుకొనటం కోసం అనేసేసి నీవు శక్తిని, యుక్తిని ఇస్తున్నావు. ఒక్కసారి ఆ మాట చదువుకుందాం. డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17-18. అయితే మీరు మా ఉమ్. సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకొందురేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. ఆ ఇది 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 మూల వాక్యం. ఎందువల్ల మనం వెండి బంగారాల కంటే కూడా ఎక్కువ దీన్ని ధ్యానించాలి, దీనికి వాల్యూ ఇవ్వాలి, దీన్ని తీసుకోవాలి మన యొక్క జీవితంలోనికి దేవుని వాక్యము అంటే కేవలం ఇది. ఆ వెండి బంగారములు సంపాదించుకునేటటువంటి క్షమత, శక్తి, అటువంటి సామర్థ్యము కలగజేసేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి అందువల్ల దీనికి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. అండ్ వి విల్ క్లోజ్ హియర్. 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇక్కడ కొన్ని దీంట్లో ఉన్న ఫ్రిల్స్ కనుక తీసివేసినట్లయితే గనక మనము ఫ్రిల్స్ కొంటే మనము దాంట్లోంచి ఈ వాక్యాన్ని చూడటానికి, ఈ మాటను అర్థం చేసుకోవటానికి చూద్దాం. ధనవంతులైన వారు అస్థిరమైనటువంటి ధనము అందు నమ్మిక ఉంచొద్దు, కానీ ఈ ధనమును దానితో పాటు సమస్తమును మనకు ధారాళముగా దయచేసు దేవుని యందే నమ్మిక ఉంచుడి. అంటే ఉన్న ధనము మీద మీ యొక్క నమ్మకాన్ని ఉంచమాకండి. ఆ ధనం మనకి కలుగ చేసినటువంటి లేదా మన చేతిలో ఉంచినటువంటి దేవుని యందు నమ్మిక ఉంచండి. గివర్ మీద నమ్మకం ఉంచండి, గివెన్ దాని మీద కాదు. దాని అర్థం ఇష్టం వచ్చినట్టు పడేయమనా, బంగారము అన్ని కూడా బయట డబ్బులు అన్ని కూడా కాదు. ఎక్కడ పడితే అక్కడ పడేయమనా, ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇచ్చేయమనా కాదు. దాని అర్థం అది కాదు. ఇట్ ఈస్ దేర్ విత్ యూ బికాస్ ఆఫ్ హిమ్ అన్నది దృష్టిలో ఉంచుకోనండి. కాబట్టి సోర్స్ ఏంటి, రూట్ కాజ్ ఏంటి, బేసిస్ ఏంటి, పునాది ఏంటి అనేది చూసినట్లయితే అది ఆయన ద్వారా వస్తుంది. అందువల్ల కీర్తనాకారుడు అన్నాడు 66వ
దీంట్లో ఏమని అంటే, మంచి వివేచన, మంచి జ్ఞానము కేవలం నీ దగ్గర నుంచి వస్తుంది. తద్వారా దాన్ని ఉపయోగించి మాత్రమే నేను ధనవంతుడిని అవ్వగలుగుతున్నాను. అనేక రకాలైనటువంటి ధనవంతులు. స్పిరిచువల్ గా కావచ్చు, లేదు అంటే గనక మెటీరియలిస్టిక్ గా కావచ్చు. దట్ ఈస్ హౌ వి గెయిన్. ఇట్ ఈస్ ఓన్లీ ద గెయిన్ విల్ కమ్ ఓన్లీ త్రూ గాడ్ అనేసి మనము డిసైడ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద ఫ్యూ రీజన్స్ వై వి నీడ్ టు రీడ్, లిజన్, మెడిటేట్ అండ్ లెర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. మనము దేవుని వాక్యము వినటానికి, చదవటానికి, ధ్యానించటానికి, నేర్చుకొని పదిలపరుచుకోవటానికి ఇవి కొన్ని కారణాలు. మనము చాలా స్పెషల్ గా ఏం చేశాము అంటే, we have taken such words from the Bible which we are concentrating on the life here. ఇక్కడ బ్రతికే 60, 70, 80 సంవత్సరాల గురించి మాట్లాడుకున్నాం ఎక్కువగా. ఎందుకంటే దిస్ లైఫ్ హియర్ మనం ఎలా జీవిస్తున్నాము అనేది విల్ డిసైడ్ అట్ విచ్ లెవెల్ విల్ బి దేర్ ఇన్ హెవెన్. పరలోకములో ఏ స్థానములో ఎంత దగ్గరగా, ఎటువంటి కండిషన్ లో ఉంటాము, ఎటువంటి బహుమానాలతో ఉంటాము అన్నది దేని మీద ఆధారపడి ఉంటది అంటే, ఇక్కడ ఆయన ఇచ్చిన విశ్వాసముతో మనము చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటది. కాబట్టి we have concentrated mainly on what we need to do here on the earth. మనకి ఇవ్వబడినటువంటి ఆ కొద్ది కాలంలో మనం ఏం చేయాలి అనేది నేర్చుకోవటం కోసం అనేసి మనం ఈ వాక్య భాగాల్ని చూసుకున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన క్లోజ్ చేసుకుందాం. సారీ, ఒక 5 minutes ఎక్కువ తీసుకున్నాను, 10 minutes. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. సుఖముగాను, శాంతముగాను, ఆనందముగాను జీవించటానికి కేవలము నీ యొక్క వాక్యం మీద ఆధారపడటం తప్ప ఇంకొక దారి లేదు అని చెప్పి తెలుసుకుంటున్నాము. దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని ఘనపరుస్తున్నాము. మాకు కావాల్సిన శక్తినిచ్చి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి వాక్యం గురించి చక్కని క్లారిఫికేషన్ ఇచ్చారు. మరి వాక్యానుసారంగా మేము వాక్యపు వెలుగులో ఎలా నడవాలో కూడా చక్కగా వివరించి, ప్రాక్టికల్ గా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి దయచేసి ఈ వాక్యాలను మనం అనుసరించడానికి ప్రయత్నం చేద్దామండి, అనుసరిద్దాము చక్కని వాక్యాలు. మరి వాక్యం గురించి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా బ్రదర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. బ్రదర్ సుధాకర్ గారి ద్వారా ప్రభా, ఉదయకాల సమయంలో తండ్రి మెల్లని చల్లని స్వరం ద్వారా మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యి నీ దాసునికి ఇచ్చిన ప్రభా అనేకమైన అనుభవాల్లో ప్రభా వాక్యాన్ని తండ్రి అయ్యా ప్రాక్టికల్ గా తెలియజేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఆయనకున్న వయసును బట్టి తండ్రి వాక్యం ప్రభా సూటిగా చెప్పగలిగే ప్రభా కృపను అనుగ్రహిస్తున్నావు, నీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభా వింటున్న వాక్యం తండ్రి ప్రభా మా హృదయాన్ని తాకుతూ ఉండగా ప్రభా అయ్యా సరి చేసుకున్న విషయాన్ని సరి చేసుకున్న కృప మాకు దయచేయండి. వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ఉదయకాల సమయం లేచి ప్రభా నీ వాక్యం వినడానికి ఇచ్చిన ప్రభా మాకు శ్రేష్టమైన సమయాన్ని బట్టి క్లారిఫికేషన్ బట్టి వందనాలు తండ్రి. ప్రభా దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని, వారి యొక్క దతనపుర సంస్థను, దతనపుర కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా సహకరిస్తున్న ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, ఝాన్సీ సిస్టర్ ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. కోర్టు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనేక మంది ప్రభు తండ్రి ప్రార్థన చేసేవారిని, పాటలు పాడేవారిని, సాక్ష్యం చెప్పేవారిని, వాక్యం చెప్పేవారిని ప్రభా తీసుకురావడం ద్వారా మా ఆత్మీయ స్థితిలో నువ్వు బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా కలిసి పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించండి. అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా.
అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభా ప్రత్యేకంగా ప్రార్థన చేయమని తండ్రి అయ్యా ప్రార్థన వింటున్న ప్రభా మా గ్రూప్ లో పెడుతూ ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఈ విధంగా ఒకరి కోసం ప్రార్థించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ సుట్టైన మార్గాన్ని చూపించమని, సహాయం చేయమని, మమ్మల్ని మా కుటుంబాలను దీవించమని, వాక్యానుసారంగా జీవించగల భాగ్యం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన మా దయచేయమి, మరొకరు క్షమించిన ప్రకారం మనం క్షమించము, శోధనలో తెక్క కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసు సుధాకర్ రెడ్డి గారికి, ఇందులో పాల్గొన్న బిడ్డలకి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి గారికి, అట్లాగే ప్రార్థించిన జామీరావు కుమార్ గారికి ప్రత్యేక వందనాలండి. మరి ఇంత చక్కని మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. మరి అన్ని చోట్ల చెప్పే విధంగా కాదు కదండి, చక్కగా రోజు గద్దింపులతో కూడిన వాక్యం మనకు అందిస్తున్నారు. అవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటే దయచేసి యూట్యూబ్ లో బాబి రత్నాకర్ టైప్ చేసిన వర్చువల్ ప్రేయర్ అని చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి, వినియోగించుకోవచ్చు. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ అండి. ముగించుకుందాము.